ఐడెంటిటీ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి ప్రియులారా, ఆ రక్షణ గురించి నేను నొక్కి చెప్తున్నాను. ఎందుకంటే బాధ్యత కలిగిన భక్తికి మొదటి మెట్టు రక్షణ. నువ్వు మొదటి మెట్టే ఎక్కకపోతే నేను మేడెక్కేశానండి అని అంటే నువ్వు గుడిలో ఉన్నావు అంతే తప్ప సంఘములో లేవు. నీ భక్తి అదో టైపు భక్తి, బైబిల్ చెప్పే భక్తి అయితే కాదు. రెండో, ఒకసారి నువ్వు రక్షించబడిన తర్వాత వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నీ కుటుంబం సంగతి ఏంటి? కుటుంబంలో అందరూ రక్షణ పొందాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. మనుషులందరూ రక్షణ పొందవలెనని ఆయన ఇచ్చయించుచున్నాడంటే, రక్షించబడిన ఓ స్త్రీ, నీ పురుషుడు అందులో లేడా? రక్షించబడిన ఓ పురుషుడా, నీ స్త్రీ అందులో లేదా? మీరిరువురికి పుట్టిన మీ బిడ్డలు లేరా? వేర్ ఆర్ దే? ఎక్కడున్నారు వాళ్ళు? ఇది మీకు దేవుడు వాక్యం ద్వారా వేస్తున్న ప్రశ్న. కాబట్టి ప్రియులారా, ఈ సంఘములో బాధ్యతలు తీసుకునే వారు ఎవరైనా కాపరి ఉపదేశకులతో సహా సంఘములో ఉన్న డజన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లందరినీ కూడా నేను అడుగుతున్నాను, నీ కుటుంబం అంతా రక్షించబడిందా? నీవు కనిన బిడ్డలు రక్షించబడ్డారా? వారికి ఎలాంటి పెళ్లిళ్ళు చేశావు? ఎలాంటి కొడుకులు కోడలను తెచ్చుకున్నావు? వారు రక్షించబడ్డారా? వీరు ప్రభువు కోసం సాక్షులుగా ఉన్నారా? మరి ఏం చేస్తున్నట్టు నువ్వు? తెల్లారితే గుడి చుట్టూ తిరుగుతావు, అదేదో నీ ఇంటి వారి కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం నువ్వు ఏడిస్తే చాలా బాగుండేది. ఎందుకంటే మనమందరం, అయ్యో ప్రభువా నీకు దెబ్బలు తగులుతున్నాయా, నీకు ముళ్ళ కిరీటమా, నీ ఒంటి మీద ఇన్ని దెబ్బలా, నీ భుజం మీద ఈ 150 కేజీలు రమారమ బరువు కలిగిన ఈ కొయ్య అని ఇలా ఆ స్త్రీలు నిజంగానే ఏడుస్తూ ఉంటే ఆయన అన్నాడు, నా కోసం ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెవరి కోసం ఏడవాలి? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. పిల్లరా, ఆయన చచ్చిపోతూ పలికిన విలువైన మాట, ఏడు కానీ నా కోసం కాదు, మారు మనసు పొందని భర్త కోసం. నీ భర్త సంఘంలో పదవులు ఎలగబడుతున్నాడు, మారు మనసు లేదు. ఈ భార్య స్త్రీల సమాజంలో ముఖ్యరాలు అనిపిస్తూ ఉంటుంది, ఆమెకు మారు మనసు లేదు, రక్షణ లేదు. నువ్వు సండే స్కూల్ యూత్ మీటింగ్ లీడ్ చేస్తావు, నీ కొడుకులు కూతుళ్ళు మారు మనసు పొంది లేరు. ఏం మాది రండి ఇది? 1 తిమోతి 2 తిమోతి చదివామా? తీతు చదివామా? ఒక సంఘ కాపరికి, ఒక సంఘ పరిచారకునికి, సంఘ పెద్దకు, పరిచారకురాలకు ఉండాల్సిన లక్షణాలన్నీ అక్కడ ఉన్నాయి. ఒకడు తన ఇంటి వారిని బాగుగా ఏలకపోయినట్లయితే దిగిపో. పాస్టర్ కూడా దిగిపో. మారు మనసు పొందని నీ కొడుకు అటు ఇటు తిరుగుతుంటే ఒక 2 సంవత్సరాలు వదిలేసాయి, పో, నీ కొడుకు వెంట పడు, ఏడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, కక్ష చేతనైనను మిష చేతనైనను ఏ విధంగానైనా కొందరిని దేవుని రాజ్యంలోనికి నెడితే నాకు అదే చాలు. ఇంకేమంటాడో తెలుసా అపోస్తలుడైన పౌలు? ప్రభువా, ఒక చిన్న బేరం ప్రభువా నీతో. ఏంటది? ప్రభువా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా స్వజాతి ప్రజలు, నా యూదులు, నా ఇశ్రాయేలు 12 గోత్రాలు, వీరు మాట వినడం లేదు, సువార్తను నన్ను కొడుతున్నారు, నిన్ను దూషిస్తున్నారు, వారు మారు మనసు పొందరేమోనని భయంగా ఉంది ప్రభువా. ఏం చేయమంటావు మరి? అది కాదు ప్రభువా, నన్నొక్కడిని నరకంలో వేసేసి వీళ్ళందరినీ పరలోకాన్ని తీసిపోదామా, అలా పెట్టుకుందామా బేరం? నో, ఐఎమ్ డ్రమటైజింగ్ దిస్. అక్కడ జరిగిన మాటని నేను ఇలా డ్రమటైజ్ చేసి చెప్తున్నాను. ప్రభువా, నా స్వజనుల గురించిన చింత నాకు చాలా ఎక్కువగా ఉంది, కానీ వారికి అర్థం కావడం లేదు, వారి మనోనేత్రాలు తెరవబడడం లేదు. ఒక పని చేద్దాం ప్రభువా, నేను వారి కోసం శాశ్వతంగా నరకంలో కాలిపోతాను, నాకు పరలోకం వద్దు, కానీ నాకు బదులు వాళ్ళని పరలోకానికి తెచ్చుకుంటావా? ఇది అపోస్తలుడైన పౌలు ప్రభువుతో పెట్టిన బేరం. అది ఈ రకమైన తపన మనలో ఉండాలి కదా. ఉండినట్లయితే కుటుంబాలుగా మనం ఈ వేళ ఇక్కడ అనగా దేవుని సన్నిధిలో ఉండాలి కదా. కాబట్టి ప్రియులారా, సాల్వేషన్ ఇస్ ఇంపార్టెంట్. జీవము కలిగిన దేవుని సంఘములో భక్తి కలిగిన లేదా బాధ్యత కలిగిన భక్తి చేసే ప్రతివాడు రక్షించబడి ఉండాలి.